తెలిసింది తప్ప ఏ మహిళకు అక్కడ ఒక ఉమెన్ కమిషన్ ఉందన్న విషయం కూడా తెలియదు. అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో వాడు అనొచ్చు, మీరేమో తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, నంగనాచ్ అనొచ్చు, ఎన్ని పడితే అన్ని మా నాయకుల్ని, మా ఎమ్మెల్యేలని, మా ఎక్స్ మంత్రుల్ని తప్పుడు మాత్రం మాట్లాడవచ్చు. మిమ్మల్ని ఏమనకూడదు. మిమ్మల్ని అన్నా కూడా మీరు నన్నే అన్నారు. ఇప్పుడు ఆయన అమర్ గారు ఇక్కడ ఒక మేకప్ మంత్రి గారు ఉన్నారు అనగానే నువ్వు భుజాలు తడుముకున్నావు. యాక్చువల్గా చెప్పాలనంటే ఆయన పేరు కూడా ఎత్తలేదు. అడ్డగోలుగా అందరి మీద కేసులు పెట్టించినట్టు ఎక్కడెక్కడో అందరి మీద కేసులు పెట్టించారు. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు. నీ నోరు బాగోదు, నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు. అంటే పదవి నెక్స్ట్ వచ్చే మంత్రిశాఖలో మన పదవి ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంతో సడన్గా వచ్చి అడ్డగోలుగా మాట్లాడేసి వెళ్ళిపోతావు. నిన్న కూడా మీడియా ముందు చెప్తున్నా, నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది అని అంటే ఎందుకు అవుతుంది ఊరికే కాంట్రవర్సీ? పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే ఎప్పుడు కాంట్రవర్సీలు అవ్వవు. పదవి అనేది ఏం శాశ్వతం కాదు. ఇవాళ పదవుల్లో ఉన్నోళ్ళు రేపొద్దున మాజీలు అవుతారు. సో నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు మీ కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ 2.5 సంవత్సరాలు దగ్గర పడింది కదా, ఇంకా మిగతా 2 సంవత్సరాలైనా ఆడబిడ్డల కోసం పోరాడండి. 10 సార్లు కారులో తిరుగుతావు అటు ఇటు అటు ఇటు. మన దళిత బిడ్డలకి అన్యాయం జరిగినా పోవు, మహిళలకి అన్యాయం జరిగినా వెళ్ళవు. మళ్ళీ సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, క్రికెట్ ఆడడంలో, కబడ్డీ ఆడడంలో మళ్ళీ మీరు ఏం మంత్రులు అయ్యారో ఏమో నాకు తెలియదు, కానీ జబర్దస్త్లో స్కిట్లు వేసుకుంటున్నట్టు స్కిట్లు వేసుకుంటారు. మహానాడులో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేస్తామని చెప్పకుండా అక్కడ పంచులు, మా నాయకుడిని తిట్టడాలు, మీరు స్కిట్లు వేసుకోవడాలు, ఇదే సరిపోతుంది. అంటే ఒక్కసారి ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంతో విలువలు కూడినటువంటి పదవులలో ఉన్నప్పుడు జనాలు మెచ్చే విధంగా ఉండాలి. ఇవాళ పీకల్లోతుగా ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇవాళ ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాలి. జర్నలిస్టుల మీద కేసులే, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులే, కార్యకర్తల మీద, మా కార్యకర్తల మీద కేసులే. ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు కేవీఆర్ గారిని కూడా పాపం హైదరాబాద్ నుంచి ఎట్లంటే ఒక మనిషిని, ఒక జర్నలిస్టుని లాక్కొచ్చినట్టు లాక్కొని రాలేదు వాళ్ళు. వాళ్ళ భార్యని, సతీమణిని కూడా చెయ్యి పట్టి లాగుతున్న తీరు చూస్తే అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరే మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయొద్దు, మమ్మల్ని ఎవ్వరు మాట్లాడొద్దు, మమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించొద్దు అని అంటే ఎట్లా మీరు అనుకుంటున్నారు ఏంటనేది నాకు అర్థమవునటువంటి విషయం. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ బాబు గారు నాకు 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 30 పేజీలు ఉన్నాయంటే 3 పేజీలు కాదు 300 పేజీలు రాసుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అనిత గారు, లోకేష్ బాబు గారు, మనం ఏదైతే విద్దుతామో రాబో రోజులలో అదే ఫలిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తమరు. అనిత గారిని, లోకేష్ బాబు గారిని రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల్ని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, అలాగే భార్యని అయినటువంటి భారతమ్మని మాట్లాడినప్పుడు మిమ్మల్ని